హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము పార్క్కి వెళ్తున్నాము. పాప అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ స్లీపీ మోడ్లో ఉంటుంది. డిఫరెంట్గా ఉంటాయి కదా. సో నేను వీడియో తీయడం కోసం అనేసి నేను వాళ్ళ డాడీకి ఇచ్చాను పాపనైతే. నేను వీడియో తీస్తున్నానని చెప్పి అది బాగా యాక్టివేట్ అయిపోయి అదే పనిగా ఫోన్ వంక చూస్తూ ఉంది. సో వచ్చిపోయే వాళ్ళని అటు ఇటు చూస్తూ, అంటే అన్ని న్యూ ఫేసెస్ కదా, సో అంత అటు ఇటు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మాకు ఈ పార్క్ చాలా దగ్గరగా ఉంటుంది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది ఒక రౌండ్ వేస్తే. మా ఫ్లాట్స్ నుండి ఇక్కడికి ఒక జస్ట్ 500 to 600 మీటర్స్ ఉంటుంది. అంటే అది కమ్యూనిటీ కాబట్టి మాకు పార్క్ అంతా ఉంటుంది. బట్ స్టిల్ బయటకు తీసుకెళ్తే కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అన్న ఇంటెన్షన్తో పాపం అయితే బయటకు తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఓన్లేండి, వీక్లీ వన్స్ అలాగా బయటికి వేరే పార్క్ దగ్గరికి అలా తీసుకెళ్తూ ఉంటాము. సో ఇక్కడ కొత్త షూ వేసి నేర్పించడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా మనకి గ్రీనరీ అంటే బాగా ఇష్టము మిన్నీకి, కాబట్టి అక్కడ చెట్లు అవి చూస్తుంటే బాగా ఇంట్రెస్టెడ్గా వాటిని లాగడానికి అది ఇది చేస్తూ ఉంది. సో ఈ పార్క్లో కొత్తగా ఒక ప్లే ఏరియా ఉంది. అంటే ఈ మధ్యన కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. చిన్న పిల్లలు గోలగా ఉందండి. యాక్చువల్లీ నేను ఇప్పటికి ఇది సెకండ్ టైం అనుకుంటాను ఈ మధ్యకాలంలో. ప్రెగ్నెన్సీలో బాగా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. మా కమ్యూనిటీలో లోపల గేటెడ్ కమ్యూనిటీలో తిరగడానికంటే ఇంకా కొంచెం బయట అలా జర్నీ బాగుంటుంది వాక్ చేస్తే అనేసి అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళము. ప్రెగ్నెన్సీ ఎక్కువగా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు వెళ్ళట్లేదు, తక్కువ అయిపోయింది. పాపతో కష్టం కదా, అది ఇప్పుడు నిద్రపోతూ అలా ఇలా ఉంటుంది కాబట్టి. సో పిల్లల్ని చూస్తూ అటు ఇటు చూస్తూ కన్ఫ్యూజ్గా కాసేపు అంతా కొత్తగా కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి ఆడుకుంటూ ఉంటే పర్టికులర్గా అమ్మాయిని బాగా సిన్సియర్గా అబ్జర్వ్ చేస్తూ అలా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది. మమ్మీ ఆ అమ్మాయిని చూసి బాగా మెచ్చిపోతుంది అనమాట. బయటకు తీసుకెళ్తే నేను బాగా డిగ్నిఫైడ్గా, అసలు నవ్వకుండా స్ట్రిక్ట్ గర్ల్ లాగా అలా ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, ఇప్పుడు అలా ఇలా ఉంటుంది. బయటకు తీసుకున్నప్పుడు కొంచెం రిజర్వ్గా బిహేవ్ చేస్తుంది. ఈవెన్ పేరెంట్స్ మాతోనే అలాగే బిహేవ్ చేస్తూ ఆయన ఒబీడియంట్ గర్ల్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది అనమాట. సో అక్కడ ప్లే ఏరియాతో పాటు న్యూలీ కన్స్ట్రక్టెడ్ జిమ్ కూడా ఉంది. ఓపెన్ జిమ్, ఎవరైనా వెళ్ళొచ్చు. లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా ఈవినింగ్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. అఫ్కోర్స్ మేము మార్నింగ్ టైమ్స్ ఎక్కువగా వెళ్ళంలేండి, 1-2 సార్లు వెళ్ళాము మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా. సో ఇది ఓపెన్ జిమ్ అన్నమాట. సో అక్కడ కూర్చోవడానికి అంతా ఉంది. అండ్ మేము కొంచెం సేపు పాపతో ఈయన పట్టుకుని ఉంటే నేను పాపని ఆయనకి ఇచ్చేసి నేను కూడా కాసేపు జిమ్ తీసుకున్నాను. సో అలా మేము ఈవినింగ్ కొంచెం సేపు స్పెండ్ చేసి అలా ఉన్నామండి. బట్ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి, సో కష్టం అయిపోయింది. అందుకోసం అనేసి ఇంకా ఒక 15-20 minutes అలా ఉండేసి దెన్ రిటర్న్ అయిపోయాము ఇంటికి. వాళ్ళకి తింటే